నువ్వు అనేకమైన విషయాల్లో బలహీనపరచబడుతున్నావనంటే, అనేకమైన విషయాలకి భయపడుతున్నావనంటే, అనేకమైన విషయాలకి వెనకంజ వేస్తున్నావనంటే, వెనకబడిపోతున్నావు అనంటే నీలో ఉన్నటువంటి అవిధేయతే కారణము, నాలో ఉన్నటువంటి అవిధేయతే కారణము. ఈ అవిధేయతలు మనం సరిచేసుకునేటంత వరకు దేవుడు ఏదో ఒక దానిని మన మీదగా పంపించి దాడి చేస్తూనే ఉంటాడు. ఇది పగతో చేసేది కాదు, ఇది ప్రతీకారం తీర్చుకోవాలని కుతూహలం దేవునికి లేదు. జాలితో, దయతో, ప్రేమతో, అయ్యో నా పిల్లలు ఇలా తప్పిపోతున్నారే, నా పరిశుద్ధతలో నుంచి, నా ఆజ్ఞలో నుంచి వెడలిపోతున్నారని దేవుడు ఏదో ఒక రీతిగా ఆయన యొద్దకు మరలా మనల్ని రప్పించుకునే దానికోసమై ఈ ప్రతికూలతలన్నిటినీ సృష్టిస్తాడు దేవుని బిడ్డల.